ఆర్టీసీలో కార్మిక సంఘాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. సమస్య ఏదైనా సమ్మెకు పిలుపునివ్వడం కామనైపోయింది. సమ్మె పేరుతో కనీసం డిమాండ్స్ అయినా నెరవేర్చుకున్నారా అంటే అదీ లేదు. ప్రతి సమస్యకు సమ్మె పేరు చెప్పి ఇటు కార్మికులను అటు ప్రజలను గందరగోళంలో పడేస్తున్నాయి ఆర్టీసీ యూనియన్లు. యూనియన్లు కార్మికుల డిమాండ్స్ తీర్చాలంటూ సమ్మెకు పిలుపునిచ్చిన ఇప్పటి వరకు డిమాండ్స్ ను నెరవేర్చుకున్న సందర్భాలు చాలా తక్కువ అంటున్నారు జనం. ప్రతి చిన్న విషయానికి సమ్మెకు పిలుపునివ్వడంతో కార్మికులు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఆర్టీసీ కార్మికులు చేసే సమ్మెలతో ఇబ్బందులకు గురవుతున్నామంటున్నారు. ప్రజలకి సర్వీస్ ఇచ్చే సంస్థ, సో ఆ ఫండమెంటల్ మీనింగ్ని వాళ్ళు మర్చిపోతున్నారు అక్కడ. కాబట్టి ఇప్పుడు సడన్గా ప్రోగ్రామ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వెళ్ళడానికి రావడానికి. పిల్లలు స్టూడెంట్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి వాళ్ళు వెళ్తుంటారు. ఇదేదో బ్లాక్మెయిలింగ్ చేస్తున్నట్టుగా ఉందన్నమాట. మీరు ఇప్పుడు చేస్తారా? సరిగ్గా ఆ స్టూడెంట్స్ ఎగ్జామ్స్కి వెళ్ళే టైం అనో లేకపోతే ఏదో ఇలాంటి క్రిటికల్ సిచ్యుయేషన్ వచ్చినప్పుడే వాళ్ళు ఈ టాపిక్ని బయట తీస్తున్నారు. దట్ మీన్స్ దే ఆర్ ఆల్మోస్ట్ బ్లాక్మెయిలింగ్ ది జనరల్ పబ్లిక్. సమ్మె అనడము అది పద్ధతి కాదు. సీరియస్గా ఒక నిర్ణయం తీసుకొని పబ్లిక్ ఇచ్చేయాలి. ఇప్పుడు అకస్మాత్తుగా రేపు సమ్మె ఉంది, బస్సులు బంద్ ఉన్నాయని మళ్ళీ బస్సులు నడపడము, వాళ్ళు ఎగ్జామ్కు రేపు మార్నింగ్ 10 గంటలకు వెళ్ళే వాళ్ళు ఇప్పుడు 3 ఆబ్సెంట్ అవ్వడము, అక్కడ ఆఫీస్లో రిమార్కు ఇక్కడ రిమార్కు, మళ్ళీ తెల్లారి బస్సులు నడుస్తున్నాయి. ఈ ఆర్టీసీ కార్మికులు పక్క నిర్ణయం తీసుకొని పబ్లిక్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. మొన్న నాకు ఎగ్జామ్ ఉండే, సడన్గా టీవీలో బస్ బంద్ అని చెప్పారు. నాకు చాలా భయం వేసింది. నేను ఎగ్జామ్ రాయలేకపోతాను అని అనుకున్నాను, కానీ బస్సెస్ బంద్ కాదు. ఎందుకు ఇలా చెప్పారు? ఏదో ఒక డెసిషన్ తీసుకోవచ్చు కదా, ప్రజలను ఎందుకు ఇలా ఇబ్బంది పెట్టిస్తారు? చిన్న సమస్యలకు కూడా సమ్మెకు పిలుపునివ్వడంపై అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల సమ్మెలంటూ హడావుడి చేయడం సరికాదంటున్నారు. మరోవైపు యూనియన్లు ప్రజలకు ఇబ్బందులు కలిగే టైం చూసి సమ్మెకు పిలుపునిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. గత ఏడాది సమ్మెకు పిలుపునివ్వడం, సమ్మెకు ముందు రోజే సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించడం యూనియన్లకు కామన్ గా మారింది. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం నిరంతరం ఆర్టీసీ యాజమాన్యం చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకునే ఉద్దేశంతోనే మేమైతే ఓపెనింగ్ ఉండడం జరిగింది. కానీ ఆర్టీసీ యాజమాన్యం కార్మిక సమస్యల పరిష్కారంలో ఇచ్చిన హామీలని చిత్తశుద్ధితో అమలు చేయని కారణంగానే ఈ పరిస్థితి దాపరిస్తూ ఉందని చెప్పేసి మేమైతే పూర్తిగా ఆరోపణ చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్టీసీ యాజమాన్యం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో జాప్యం చేసి కార్మిక వర్గాన్ని రెచ్చగొడుతున్న కారణంగానే సమ్మె నోటీస్ ఇవ్వాల్సిన పరిస్థితి. అధికారులతో చర్చించి డిమాండ్లను సాధించుకోవాలే గాని ప్రతి చిన్న సమస్యకు సమ్మెకు పిలుపునివ్వడం సరికాదంటున్నారు జనం. కార్మిక సంఘాలు తమ డిమాండ్ల సాధనకై సమ్మె పిలుపుతో ప్రజలు తాటాకు చప్పుళ్లకు భయపడుతున్నట్లుగా కనబడుతోంది. డిమాండ్ల సాధన తప్పు కాదు, కానీ ప్రజలను భయాందోళనకు గురిచేయడమే తప్పు అన్న విమర్శలు వినిపిస్తున్నా ఈ బెదిరింపు ధోరణికి స్వస్తి పలికేందుకు మరి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందో వేచి చూడాలి. కెమెరా పర్సన్ అభిలాష్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.